మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దైవజనులకు కూడా నా నిండు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సాక్ష్యాలకు లేచి నిలబడి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని ఇదంతా ఎందుకని చెప్పలేదు. దేవుడు నన్ను ఇంతవరకు కృపలో భద్రపరిచి ఆరోగ్యం నెమ్మది ఇచ్చాడు. ఆ కాళ్ళ నొప్పులు కొంచెం దేవుడు స్వస్థపరిస్తే ఏకదం అయిపోవాలి. ఇదేంది కొంచెం అనొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధము చేతనైతే నేనేం స్టాప్ చేయను అన్నది సాతాడుగానికి ఒక సవాల్, అంతే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తన మహాకృప చేత కొంచెం నెమ్మది ఇస్తున్నాడు. మీ అందరి ప్రార్థనను బట్టి మీ అందరికి వందనాలు. ఇంకా ప్రార్థన చేయండి. అలాగే రీసెంట్గా నాకు ఇచ్చినటువంటి దర్శనం ఆయన చేతిలో ఉన్నది అని, నేను ఆయన గురించి వ్రాసే పని ఉందని, ఇది నువ్వు రెండు కూడా సంఘాలలో ప్రకటించమని ప్రభు చెప్పాడు. నేను వెళ్ళిన చోటల్లా నేను ప్రకటిస్తూనే ఉన్నాను. మరి మీకు కూడా చెప్పాను, అది మీకు గుర్తుండి ఉంటుంది. ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేసి గోధుమలను మాత్రం కొట్టులో వస్తాడు. సంఘాలకు వచ్చే తర్వాత కూడా ఇక్కడ ఆ పరిస్థితి ఉంది అంటే మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరికగా భావించాలని ప్రభు చెప్పమన్నది నేను చెప్పాను. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కూడా మీ శ్రేయోభిలాషులకు సంఘాలలో ప్రకటించడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. మరి నేను ఆయనకు చెప్పిన మాట, ఆయన బుక్కు ఒక పెన్ను నా చేతిలో ఉంది, ఆయనను గుర్చి వ్రాయడమే నా పని అని నేను చెప్పానప్పుడు పిల్లలు అన్నారు చాలా సంతోషం, కాబట్టి ముందు నీ సాక్ష్యం రాయమన్నారు. ఓకే, కాబట్టి దానికి నేను దగ్గరగా దేవుడు నాతో ఏ సందర్భంలో ఏ విధంగా పిల్లల గురించి, నా గురించి, సంఘాన్ని గురించి, ఇతరుల గురించి మరి ఎప్పుడెప్పుడు మాట్లాడాడు అవన్నీ నేను నోట్ చేసుకొని ఉంచుకున్నవి, అవన్నీ వెలికి తీసి ఆ పాతవన్నీ కూడా రాస్తూ ఉంటే నిజంగా చాలా ఇన్నిసార్లు ఈ అర్పులాడుతూ దేవుడు మాట్లాడాడని నేను చాలా ప్రభుని గణపరుస్తున్నాను. ఇంకా చాలా వెలికి తీయాల్సి ఉంది. అవన్నీ వెలికి తీసి రాసి మళ్ళీ దాన్ని అంతా కరెక్ట్ చేసి బుక్కి కొరకు నేను ఇవ్వాలి. అది మీ చేతిలోకి రావాలి. దానివలన మీరు మేలు పొందుతారని నేను నమ్ముతున్నాను. అనేక సంఘాలలో కూడా ఇస్తానని నేను చెప్పాను. అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఈ భూమిని విడిచిపెడతారో తెలియదు. నేనుండగా నా పిల్లలకి, పిల్లలైన మీకు, లేకపోయినా అది ఎప్పటికీ నా గుడారమును నేను త్వరగా విడిచిపెట్టిపోవాలని దేవుడు నాకు చెప్పాడు కనుక ఈ హెచ్చరికలు మీకు చేస్తున్నా. తర్వాత కూడా మీరు చదువుకునేలాగా రాసి పెడతానన్నాడు పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు విధాల పనికి వస్తుందని నాకు అది వాక్య ప్రకారంగా నేను ఎరుగుదును కనుక ఆ విషయమే మీరు ఎక్కువగా భారంగా ప్రార్థన చేయాలి. కొన్ని వేల కాపీలు అవసరం. ఎందుకంటే నా బిడ్డలు కొంతమంది ముగ్గురు లేరు. వాక్యంలో ఉంది ఏమని, దేవా నేను నాకు ఇచ్చిన ఈ వీళ్ళ కొరకు నేను ప్రార్థించటలేదు అన్నాడు ప్రభు. యోహాను సువార్త 17:21-22 వచనాలు. వీరి వాక్యము విని నీ దగ్గరికి వచ్చి నిన్ను అంగీకరించిన వారందరూ కూడా ఏక మనసు కలిగి ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు. ఆ ప్రార్థన కూడా అదే. నాకు ఇచ్చిన ముగ్గురు పిల్లలే, నా మనవలు వీళ్ళే కాదు, వీరి ద్వారా ప్రభులోకి వచ్చి, నా ద్వారా ప్రభులోకి వచ్చి ఎన్ని వేల మంది, వాళ్ళ ద్వారా ఎంతమంది వచ్చారు, అందరికి కూడా ఒక హెచ్చరికగా, ఒక స్ఫూర్తిగా ఉండాలి అన్న ఆశతో బతుకుతున్నాము, రాస్తున్నాము. అలాగే జరగాలని మీరు కూడా ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినము నేను లేకపోవడం కారణం కూడా అయ్యగారు చెప్పుంటారు మీకు. మరి
చాలామంది వచ్చారని విన్నాను. చాలా సంతోషం. దేవుడు తన దాసుని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను వెళ్ళిన ప్రాంతంలో కూడా దేవుడి నామాన్ని గొప్ప చేయబడింది. మరలా వారు పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ విధంగా తన మహిమ కొరకు మనం నిలబెట్టినట్లు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము అనే విషయము మాట్లాడబడి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించగా మీ ముందు నేను నిలబడ్డాను, కూర్చున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. కీర్తనలు 27 8 నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపునికి వందనాలయ్యా. ఇంతవరకు మాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రాలు స్వామి. అయ్యా, మీరు మాతో మాట్లాడుతున్న మీ ప్రతి మాటను బట్టి నీకు మహిమను ఆరోపిస్తున్నాం. ఆదివారపు ఆరాధన కార్యక్రమం అంతా నీ ఆధ్వర్యములో నీ యొక్క మహిమ కొరకు నడిపిస్తున్న విధానము కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. ఎప్పుడో మా మధ్యలోనికి దిగి వచ్చావయ్యా, సంచారము చేస్తున్నావయ్యా, ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నావు అయ్యా. మేము చేసిన స్తోత్రాలు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు స్వామి. హెచ్చరించబోతున్నందుకు వందనాలు. మమ్మను బలపరచి దీవించి పంపించమని, పూర్తిగా మమ్మును మీ వశంలోకి తీసుకోమని నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అవిశ్వాసమును యేసు నామములో నేను కొట్టివేస్తున్నాను. హల్లెలూయా. పూర్తిగా మమ్మలను మీ వశంలోకి తీసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగములో జరిగించుమని యేసయ్యతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నా సన్నిధిని వెదకమని ప్రభు చెప్పితే, నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము అంటే నోటితో చెప్పడం కాదు, అంతరంగములో నుండి చెప్పాలి అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అని బుర్రూపినా కుదరదు, అలాగే అండి అన్నా కుదరదు, అంతరంగములో నుండి అనాలి. ఎందుకు అంటే ఆయన సన్నిధిని ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగునగాక. గ్రహిస్తే ఆయన సన్నిధిని మనం ఎప్పటికీ వదిలిపెట్టలేము. ఏదైనా అంతే కదండి. బిర్యానీ రుచి చూస్తే వదిలిపెట్టరు కదా, ఏ స్వీట్ అయినా రుచి ఉంటే వదిలిపెట్టాం. అందుకే ప్రభు వారు కూడా చెప్పాడు, నన్ను రుచి చూచి తెలుసుకోండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 105వ కీర్తనలో ఎప్పుడెప్పుడు వెతకాలి రాశారు. 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని మహిమ కలుగునగాక. ఆయన సన్నిధి అనగానే ఆదివారం ఆరాధన గుర్తొస్తుంది చాలామందికి. ఓకే, అలాగే ఏదైనా సంఘ సమావేశాల్లో ఉంటే ఆయన సన్నిధిలో ఉన్నామండి అంటారు. కానీ ఆయన సన్నిధి ఎప్పుడెప్పుడు వెతకాలి, ఎన్నిసార్లు వెతకాలి, అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి అనేది మనము దేవుని వాక్యం ద్వారా గ్రహించాలి. గ్రహించిన దానిని మనం పాటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు విని వాటిని అంగీకరించి అనుసరించువాడు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వినడం ఎంత అవసరమో అంగీకరించడం అంతకన్నా అవసరం. అంటే అంతరంగములో అంగీకరించాలి, ఓకే చెప్పగలగాలి, అలాగే ప్రభు అనాలి అని మళ్ళీ బుర్రుపోకుండా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం ద్వారా మనం విన్న వాళ్ళు చాలామంది ఉంటారు, విని ఓకే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అంతరంగంలోకి ఆ మాటలు తీసుకొని అనుసరించి నడుచుకునే వాళ్ళు, ప్రవర్తించే వాళ్ళు బహు తక్కువగా ఉంటారు. అందుకే ఆ మార్గములో కొందరే అన్నాడు.
ఒక్కరికే బహుమానం అని తెలిసిన అందరూ పరిగెడుతున్నారా లేదా? ఎందుకు పరిగెడుతున్నారు? నాకే ఆ బహుమానం రావాలని. అందుకే వాక్యం చెప్పింది, బహుమానము పొందునంతగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిత్యము ఆయన సన్నిధిని వెదకాలి అంట. అందుకే 5వ కీర్తనలో 2-3 వచనాలు అనుకుంటా, నేను ఉదయమే నీ సన్నిధిలో నా ప్రార్థనను సిద్ధము చేసి కాచి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ 2-3 ఉంటే అక్కడికి ఆయన వస్తానన్నాడు. మరి 2-3 లేరు, ఉదయకాలమే మనమే వెళ్తున్నాం కదా, మనమే మోకరిల్లాం. అప్పుడు ఆయన ఆ సన్నిధి అవుతుంది అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అక్కడికి దిగి వస్తాడని నువ్వు ఎరిగి నీ ప్రార్థనను నీవే ముందు సిద్ధం చేసి ఆయన కొరకు కాచి ఉండేది భక్తుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా రావాలి అని పోయిన వారమే చెప్పాడు, ఈ వారమే నేను లేటుగా వచ్చాను. ఎందుకంటే నా కాళ్ళకున్న బలహీనత వల్ల నేను స్పీడ్గా మోవలేక లేట్గా రావాల్సి వస్తే చాలా బాధపడుకుంటూనే వచ్చా కదండి. దేవుని సన్నిధిని ముందే ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉండడం, ఎందుకంటే ఆయన ముందే వస్తాడని మనందరికీ తెలుసు కాబట్టి. దేవుని మహిమ కలుగునగాక. అయితే భక్తుడైతే ఇంకా ఒక అడుగు ముందేసి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనే కాచి ఉన్నాడు, ఆయన వస్తాడని. దేవుని మహిమ కలుగునగాక, హల్లెలూయా. అనగా వ్యక్తిగతమైన జీవితంలో ప్రతిసారి నీవు మోకరించి ప్రార్థిస్తే ఆయన దిగి వచ్చే సమయానికి నువ్వే ముందుండాలన్నది దేవుని అంటే అంతగా ఈయన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ 2-3 ఉంటే ఆయన దిగి వస్తాడు, కానీ ప్రతిసారి ప్రార్థన ధూపం పట్టుకొని నీవే ఆయన కొరకు ఎదురు చూడాలి. అది నిత్యము జరగాల్సిన ప్రక్రియ అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఎవరికి వారికి కూడా దేవుని సన్నిధిలో కనపడేటువంటి వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. నలుగురు సమాజంగా కూడడము, ఆరాధన ఏర్పాటు చేయడము, సమాజ సంఘ కూడిక ఏర్పాటు చేయడం, అక్కడికి మనం వెళ్ళడం మాత్రమే చాలదని మనమే ఆయన సన్నిధిని అనుభవించడానికి కొరకు మనమే సిద్ధంగా ప్రార్థన ధూపం పట్టుకొని కూర్చుంటే ఆయన దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనిని నిత్యము మీరు వెదకండి ఆ సన్నిధిని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమున్నది మరి ఆయన సన్నిధిలో అంటే 16వ కీర్తన 11వ వచనం మనకు తెలుసు. ఆయన సన్నిధిలో చదువుతాలి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా బాధలు మర్చిపోతామండి ఇక్కడికి వచ్చాక కదా. కొంతమంది మరి ఏం చేస్తారో నాకు తెలియదు, మేమైతే మర్చిపోతాం. దేవుని మహిమ కలుగునుగాక. నేను గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. నేను ఇక్కడే మన రమేష్ డాక్టర్ అనుకుంటా, కళ్ళ డాక్టర్ గారికి వాళ్ళ బోర్డు మీద రాశారు, మీ చెప్పులు విడవండి, మీ చింతలు కూడా విడవండి అని. ఓరి డాక్టరే అట్ట రాయగా మరి వేసే సన్నిధి. దేవుని మహిమ కలుగునుగాక కదా. అన్నీ వదిలిపెట్టి హాయిగా ఉండొచ్చు. అంత డాక్టరే అంత భరోసా ఒక మనిషి దేవుడిచ్చాడు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కనుక మనం అన్నీ మరచిపోయిన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 96వ కీర్తన 6వ వచనం చదవండి, ఇంకా చక్కగా 9 వరకు మీరు చదివితే ఘనత, సౌందర్యం, ప్రభావం అన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్, ఆమేన్. అలా మీరు తర్వాత 9 వరకు చదువుకోండి. ఏ విధంగా ఆయన సన్నిధి మనం వెళ్ళినప్పుడు ఆశపడి వెళ్తే ఘనత అక్కడే ఉంది, బలం అక్కడే ఉంది, సౌందర్యం అక్కడే ఉంది, ప్రభావం అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సన్నిధిలో గడిపే వారికి ఘనతే వస్తుంది తప్ప ఘనహీనత ఎప్పుడు రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. బలం కలుగుతుంది బలహీనతలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే నా బలం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చెప్పగలను ధైర్యంగా. అలాగే మరొకటి
సౌందర్యం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో బ్యూటీ అన్నాడు. ఎక్కడ? ఆయన సన్నిధిలో ఉన్నది అని. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. లోక సంబంధమైన సౌందర్యం ఆయన సన్నిధిలో కనబడి, ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన సన్నిధిలో కన్నీటితో మొరపెట్టినటువంటి మొహం అంట మహు అందంగా ఉంటుంది. ఆయన చూస్తాడు. అందుకే నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి అని చెప్పాడు. కన్నీళ్లతో కడగబడిన మొహము ఇంకా ఏ బ్యూటీ పార్లర్ కూడా అంత బాగుండదు. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని ఆయన ప్రభావము కూడా, మనము బయటికి వెళ్తే ప్రభావం మనతో ఉన్నట్లుగా జనులు గుర్తిస్తారు. ఎక్కడ దొరుకుతుంది అది అంటే ఆయన సన్నిధిలోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. ఏమని అంటే, ఆయన సన్నిధి అంటే సండే మాత్రమే కాదు, సమాజ కూడిక మాత్రమే కాదు, లేక ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగితే అక్కడ కాదు. అనుదినము నీవు ఆయన సన్నిధిని వెదకాలి. నీవు కూర్చొని ప్రార్థనను దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తూ ఆ ధూపం పట్టుకొని ఉండే ప్రతి చోట ఆయన సన్నిధి దిగి వస్తుంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆయన అడుగుతూ ఉన్నాడు ఇర్మియా 5:22లో, సముద్రమును ఇసుకనే సరిహద్దుగా పెట్టి నేను తరంగములు ఎంత పొంగినను ఆ ఇసుకను దాటి రాకుండా నేను ఆ ఇసుకనే సరిహద్దుగా అడ్డుకట్టగా వేసిన నా సన్నిధిని మీరు ఓ దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చదువు తల్లి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడా ఉంటే అక్కడికి ఆయన దిగొస్తాడని, ఆయనకి ఏం పని లేదు వచ్చేస్తాడని, ప్రార్థన పట్టుకుంటే వచ్చేస్తాడని లోహు గట్టకు వస్తావు. అది అన్నమాట. ఎందుకంటే ఆయన ఎంత శక్తిమంతుడో సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించి నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గత నెలలో మనము నేర్చుకున్నాం ఆయన మాటలో ఉన్న శక్తి ఎంతో. ఆ మహత్తు గల మాటకు మనం లోబడితే వింటే ఎంత ఆశీర్వాదమో, వినకపోతే ఎంత నష్టమో మనము గత నెలలో నేర్చుకున్నాం కదండి. ఆ మాట చేతనే ఆ సముద్రానికి ఆయన ఇసుకనే సరిహద్దుగా చేశాను. ఆ ఒక్క చర్యను చూస్తే మీకు అర్థం కావట్లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నిజమే. ఒక గ్లాస్ నీళ్లను ఏదో ఒక అడ్డు లేకుండా మనం నిలబెట్టలేము కదా. అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఎందుకు కట్టగట్టారు ఏంటంటే అంటే వాటర్ ఊరికి పంచడానికి, స్టోర్ చేయడానికి అంత కాంక్రీట్ అంత పని అవసరం. కానీ సముద్రంలో అగాధ సముద్ర వాటర్ని ఇసుకతో ఆపేశాడు దేవుడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి నేచర్ అంతా చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని మనస్సు, దేవుని విధానం ప్రకృతిలో కనబడుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని విధానం ఏంటిదండి? ఇచ్చేది దేవుని విధానం. అవునా కదా? నేచర్ ఇస్తుందా తీసుకుంటుందా నీ కాడ నుంచి? అవన్నీ అంత ఏ దాన్ని చూసినా అంతా అది ఇవ్వడమే తప్ప మనం ఇచ్చింది తీసుకునేది ఏది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి గొప్ప సృష్టిని చేసి ఒక్కొక్క దానికి ఒక దానిని సరిహద్దుగా పెట్టి ఆ మాట చేత అలా ఆపగలిగిన ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన సన్నిధిలో మనము వనకడము, అనుగుణ్యము, భయపడము, లోబడ్డం చాలా శ్రేష్టమని దేవుని వాక్యం ద్వారా వనకరా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దుప్పటి సలిపెట్టి దుప్పటి లాగా వణికినాడు, ఆ వణుకుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వంగి అవసరం లేదురా నాయన, మనస్సులు ఉంచు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకు విధేయులవు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పినట్టు చేయి, తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్తూ ఉన్నాడు 97వ కీర్తన 5వ వచనములో, నా సన్నిధి అంటే నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, నేను భయపెట్టాలని కాదు.
దీని ద్వారానైనా అమ్మో ఇంత గొప్ప దేవుడు నాకు తండ్రి అయ్యాడా, ఇంత గొప్ప దేవుడు నా కొరకు దిగొచ్చాడా, ఇంత గొప్ప దేవుడు నేను ఎక్కడ మోకరిస్తే అక్కడికి వచ్చేస్తాడా అని నీకు అర్థం అవ్వాలని నీకు చెప్తున్నాను అంటాడు దేవుడు. చూడండి, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. చాలండి. పర్వతములు ఎలా కరిగిపోతున్నాయంట? మైనం వల్ల. మనం మాత్రం కరగం మెరగమండి, ఎలా ఉన్నాం అలా స్ట్రాంగ్. ఆయన సన్నిధిని పర్వతాలు కరిగిపోతున్నాయంట మైనము వలె. మనం మాత్రం చాలా స్ట్రాంగ్ అండి. నేను అంగను. నువ్వు కరిగితే నీ జీవితం తెలిసిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞ అయితే నువ్వు మైనంలా కరిగిపోవాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతమే కరిగిపోతుంది కదా, నీవు ఇంకా కరగకుండా కదలకుండా ఉంటే కుదరదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కరిగిపోవాలి. అలాంటి సన్నిధి, దేవుని సన్నిధిలో నువ్వెట్లా ఉంటున్నావు, ఆ సన్నిధికి నువ్వు ఎలా విలువిస్తున్నావు, దానికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది, దాని వలన నీకేమి లాభం అనేది దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. గ్రహించినటువంటి భక్తులందరూ కూడా ఆయన సన్నిధిని క్షణం కూడా విడిచిపెట్టలేరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం మనము చదువుకుంటే, అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వాళ్ళ అడ్రస్ ఏం చెప్తున్నారు? 18, 15 కూడా చదువు తల్లి. ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుతునని చెప్పుచున్నానండి. వాళ్ళ అడ్రస్ ఏంటంటే, నేను ఎవని సన్నిధిని నిలబడ్డాను, ఎవని వాడను, ఎవనికి చెందిన వాడను, ఆయన మాట నేను చెప్తున్నాను అని చెప్పారు. అంటే వాళ్ళ అడ్రస్సే ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలబడ్డా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యకరం, ఎంత ధన్యకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారానికి ఒకసారి వచ్చి ఎంత మురిసిపోతున్నామో మనం. నేర్చుకుందాం మనం కూడా. ఆ భక్తులు ఉన్న చోట మనం కూడా ఉండాలనే కదా ఈ ప్రయాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తుల జాబితాలో మన పేరు ఉండాలనే కదా ఈ ప్రయాసం. అందుకని మనం ఎక్కడ ఉంటారు మీరంటే ఆయన సన్నిధిలో ఉండి వాడనని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అడ్రస్ అలాగే చెప్పాడు. ఎవరు? ఏలియా. ఎప్పుడు అడిగినా, ఎవరు అడిగినా అదే చెప్పాడు. అందుకే ఆకాశము నుండి అగ్ని కురిపించగలిగాడు. ప్రార్థిస్తే ఆకాశం మూయబడింది, మళ్ళా ప్రార్థిస్తే తెరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆయన శిష్యుడైనటువంటి ఆ ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నారని చూద్దాం. 2వ రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల. చాలండి. ఈయన ఏమంటున్నాడండి? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అని చెప్తున్నాడు. ఓకే, ఆ 16, 17 చదివితే అక్కడ నీళ్ళు లేవండి రాజులకు. నీళ్ళు లేకపోతే అంటాడు, ఇక్కడ చాలా గోతులు తీయండి, వర్షమైనను గాలి అయినా రాకుండానే ఆ గోతులు నీళ్ళతో నింపబడతాయి అన్నాడు. మీరు ఆ తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే జరిగింది. అలాగే శత్రు సైన్యం చూసి భయపడి పారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతం దేవుడు అక్కడ జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా శిష్యుడు ఏలియా కంటే అద్భుతాలు ఎక్కువే చేశాడని మనకు తెలుసు కదా. ఎందుకని 2 పాళ్ళ అభిషేకాన్ని ఆయన కోరుకున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన అడ్రస్ ఏం చెప్తున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలవబడ్డాను అని. శిష్యుడు ఏం చెప్తున్నాడు? అదే మాట చెప్తున్నాడు. 11 చదువు తల్లి. 3:11. యెహోషాపాతు
అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఎలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, చాలండి. ఏమండి, ఏం చేస్తున్నాడంట? గురువు గారికి పరిచయం చేస్తున్నాడండి. చాలామందికి చాలా తప్పది, తప్పు చేయకూడదట. బైబిల్ ఉందా లేదా అంటే మీరు బైబిల్ బాగా చదవట్లేదు అంతే. పరిచర్య చేసినటువంటి ఆ దైవజనుడికి చేసి ఆయన కంటే డబల్ అద్భుతాలు చేయగలిగిన స్థాయిలోకి ఎదిగాడు. కోరిక కూడా ఏం కోరుకున్నాడంటే, నీవు ఎత్తబడేటప్పుడు, నీవు కొనిపోబడేటప్పుడు ఒక్కటే కోరిక నువ్వు అడుగుతున్నాను. మీరు అడిగారు కదా ఏం కావాలో కోరుకో అని. నేనేం అడగట్లేదు. ఈ శిష్యులంతా ఇలా మీద పెత్తనం ఏవి వద్దు, నాకు నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయి. దైవజనునికి పరిచర్య చేస్తూ ఉంటే దైవజనుని యొక్క ఆ యొక్క ప్రార్థనా జీవితం, ఆయన మాటలు, ఆయన తీరు వీళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వెన్నంటే ఉన్నాడు గనక, వెన్నంటే నడుస్తున్నాడు గనక, ప్రతి మాటను గమనిస్తున్నాడు గనక, వస్తే అభిషేకం ఈయనకంటే డబల్ వస్తే ఇంకా నేను సూపర్ చేస్తాను, అంతకన్నా నా కోరిక వేరే అవసరం లేదు అని అడిగాడు. అలాగే జరిగించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ మాత్రం కూడా ఆయన సన్నిధి, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను అని చెప్పగలిగిన స్థాయినకున్నా అలా పిలువబడ్డానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. దేవుని ఏం చెప్పుకున్నారండి అడ్రస్? వేరే వాళ్ళు ఏం చెప్పుకున్నారు? అతను ఎలాంటివాడు అనంటే, ఎవరతను అనంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు, పరిచర్య చేయువాడని చెప్పుకుంటే ఏమి నామోష్ ఫీల్ అవ్వలేదు. అంతకంటే ఘనమైన కార్యం ఆ మహాదేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అని చెప్పుకోగలుగుతున్న స్థాయిని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ సహచర్యంలో సలాం కొట్టి బయటికి వెళ్ళిపోయే వాళ్ళకి ఇలాగన్నీ ఎలా వస్తాయండి? వాళ్ళ సహచర్యంలో వాళ్ళని వెంబడిస్తూ, వాళ్ళ చూస్తూ, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు కదా. ఉన్నంత కాలం ఆ దైవజనుని మరి వదిలిపెట్టక వెన్నంటే ఉండి నడుస్తూ ఉన్నటువంటి వారు తప్పకుండా వారి అభిషేకం, వారి ప్రార్థనా జీవితం, వారి విధానం, వారి అన్నీ కూడా తప్పకుండా వస్తాయి. ఆయన కూడా ఏం నేర్చుకున్నాడు? ఆయన అంతకుముందు 12 అరకల సహా మరి తోలుతూ వ్యవసాయం చేసిన భూస్వామి ఆయన. ఎప్పుడైతే ఏలియా చేత దేవుడు పిలిచాడో వచ్చాడో, ఈయన సహచర్యములు, ఈయన వెన్నంటే ఉంటూ పరిచర్య చేయడం మొదలుపెట్టాడు గనక ఆయన కూడా చెప్పగలుగుతున్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను అని. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ అడ్రస్సే ఆయన సన్నిధిలో నిలబడ్డం. అందుకే ఒకరికంటే ఒకరు మించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు యెహోవా నామం పేరట జరిగించి దేవుని నామానికి ఘనతను, కీర్తిని తెచ్చారు. తద్వారా వారికి కూడా ఘనత కలిగినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే మనమందరము దేవుని సన్నిధిని ఆశపడాలి, అనుభవించాలి. అంతకంటే ముందుగా మనకు పితరులకు, విశ్వాసులకు తండ్రి అయిన వాడు ఏం చేశాడో చాలాసార్లు మనము నేర్చుకున్నాం. ఏ రోజున దేవుడు ఆయనను బయటికి పిలిచాడో, పిలిచింది ఆలస్యం లేదు. 12వ అధ్యాయం మీరు చదువుకుంటే 7 నుండి 9 వరకు చదివితే అడుగడుగున ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ మరలా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఎవరండి? అబ్రహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుభవము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండే ఈ అనుభవము ఆయనకు వచ్చింది కనుక ఆయన అబ్రహాం దేవుని స్నేహితుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాక శరీర సంబంధంగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన కుమారుడు తనకు రాకముందే
దాదాపు 700 మందిని వాళ్ళు సంపాదించుకోగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆత్మల సంపాదన అయినా దేవుని సన్నిధిలో నిలబడటం వలననే దక్కుతుంది అని గ్రహించాలి. మరి మీరు ఎవరు ఆత్మలు సంపాదించరా? నేను అడుగుతున్నాను. దేవుడు అడిగేది ఉంది. అప్పుడు దేవుడు అడిగినప్పుడు తెల్ల మొహాలు వేయకుండా ఇప్పుడే నా ద్వారా దేవుడు అడిగిస్తున్నాడు అనుకోండి, ఒక్క ఆత్మనైనా మనము సంపాదించకుండా దేవుని దగ్గరికి ఎలా వెళ్తాం? ఓకే. అబ్రహాం అప్పటికే భూమి మీద 718 వాళ్ళు యోధులు, వీళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు వంటలు చేసేవాళ్ళు, వాళ్ళకి అందరు, వీళ్ళందరూ రోజు ప్రార్థన చేస్తారా? చేయట్లేదా? ఎట తెలిసింది మీకు? ఎలా తెలిసింది అంటే పెద్ద దాసుని చూస్తే తెలిసిపోద్ది. అడుగడుగు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థించాడు. అంటే ఇంట్లో ఉన్న జంతువులకు కూడా ప్రార్థన అంతగా అలవాటు అయిపోయింది అనమాట. మేమందరం ప్రార్థన కూర్చుంటుంది, రాగి వచ్చి మధ్యలో కూర్చుంటుంది. ఓకేనా? ఇంకా ఈయన ట్రైనింగ్ ఇవ్వాలి, ఇస్తే అది కూడా ప్రార్థన చేసిన పాలకు ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తాను కదా మనం ఎన్నో, మీరందరికీ ఇప్పుడు చేతిలో ఉంది, ప్రపంచం కనబడుతుంది. అన్నం పెడతాడు యజమాని, తినదు. ఏమవుతుంది? నేను ప్లేట్ పట్టుకున్నందుకు తింటలేవా అని రావట్లేదా అని కింద పెడతాడు, రాదు. ఏం చేసినా ఏమవుతుంది నీకు అని అని ప్రార్థన చేస్తాడు, వెంటనే వచ్చి తినేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ అలవాటు చేశారు యజమానులు, అలా అలవాటు చేద్దాం. వాటికి అలవాటు అయిపోయింది. అబ్రహాం ఏంట పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా 700 మంది ప్రార్థన చేయడమే, శారమ్మే ప్రార్థన చేయించింది. దేవుని మహిమ కలుగును గాక. ఈయన యెహోవా సన్నిధిలో వార్త తీసుకొని వచ్చే లోపు వీళ్ళందరినీ కూసబెట్టి ప్రార్థన చేయించే చక్కని అలవాటు శారమ్మకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంటి పెద్ద దాసుడు ఆయన ప్రార్థన అడుగడుగున ఆయన రావాలని చేశాడు, రాగాని చేశాడు, అక్కడికి వెళ్ళగాని చేశాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఈయనేనా నాకు వారసుడు అవుతాడు అన్నాడు దేవుడితో. ఈయనే అయ్యేటట్టుంది అన్నాడా లేదా? ఆ మాట ఆయన చెవిలో పడి ఉంటుందా లేదా? అయినా పారిపోకుండా ఉన్నాడు ఏంటండి? నేను అందుకే ఉన్నాను ఇక్కడ, ఈయనేమో తేల్చేశాడు, ఈయన అన్నట్టుగా మాట్లాడేశాడు అని. అసలు మనమైతే ఒక్కసారి ఈయన ఉండం, ఇంకెదకండి అబ్రహాం దగ్గర ఉండడం కదా. దేవునికి మహిమ కలిగిన కాక. మనం ఉన్నాము, దేవుడు నాతో మాట్లాడాలి, నాతను హెచ్చరిస్తున్నాడు. ఒకసారి నేను దేవుని అడిగి మీకు సందేశం ఇవ్వాలని. ఇశ్రాయేలు ఎంట పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా అని ఒక ప్రశ్న బైబిల్లో ఉంది. ఎప్పటి నుండో నా అంతరంగాన్ని తొలుస్తుంది. ప్రభు నాకు బయలుపరిస్తే మీకు బయలుపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంట పుట్టి అలవరచబడిన వాళ్ళు వదిలిపెట్టి పోలేరండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, అబ్రహాము దేవుని సన్నిధిలో అడుగడుగున ఉన్నాడు. అందుకని 18వ అధ్యాయం 22వ వచనం చదివితే, 18వ అధ్యాయం 22వ వచనంలో ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. చాలండి. ఏమండి, 18వ అధ్యాయంలో యేసు త్రియేక దేవుడు దిగొచ్చాడని మనకు తెలుసు. చక్కని ఆతిథ్యం ఇచ్చారని తెలుసు కదా. మంచి కబురు చెప్పాడు. మరలా ఈ 1 సంవత్సరానికి నేను వస్తాను, శారమ్మ కవిట కుమారుడు ఉంటాడు అని చెప్పేశాడు. డేట్ చెప్పేశాడండి. మనం గతంలో కూడా ఒకసారి నేర్చుకున్నాం. స్వీట్లు 700 మంది క్యాంప్కి వెళ్ళిపోయి వాళ్ళ క్యాంపస్లో అందరికి స్వీట్లు పంచాల్సిన ఆ టైం అది. బాయ్ చెప్పి వచ్చేసాడు కదా దేవుడు. ఈయన ఎందుకంటే బయట దాకా వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23 చదివితే, ఇంకా సన్నిధిలో ఉన్నవాడు ఆయనకు సమీపించి సొదొమ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళకున్న ఈ అనుభవాలు మనకు కూడా రావాలి. మనము కూడా ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేశమంతా మనం
మన పనులు చేసుకుంటూ ఉండి ఆయన సన్నిధిలో ఉన్నామని భ్రమలో ఉండకండి. ముందు ఆయన సన్నిధిని వెతికాకే బయట అడుగు పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే నువ్వు మోకరిస్తే ఆయన దిగి రాగలగాలి. అది ఆయన సన్నిధి. దేవునికి మహిమ కలుగునగాక. అలా కాకుండా నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేస్తే అప్లికేషన్ అక్కడ పడేసి డబ్బులో పడేసిపోయినట్టే లెక్క. చూస్తాడో చూడడం, ఆయన నోటీస్కి వెళ్తుందో లేదో, అంతే కదండి. కానీ నిజంగా ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడి నీ అంతరంగముతో ముచ్చటించి నీకొక మాట చెప్పే వరకు అమ్మ అంత ఓపిక ఎక్కడదండి మాకు. ఏమండి, మేము డ్యూటీకి వెళ్ళదా? మీరంటే సప్పుడు మీ ఇంట్లోనే కూర్చున్నారేమో. 100 మంది హాస్టల్ పిల్లలు నడిపి నా ముగ్గురిని ఆలనా పాలన చేస్తూ దినమునకు 7 గంటలు ప్రభు సన్నిధిలో గడిపిన ఒక అమ్మగా నేను ఈ మాట మీతో చెప్తున్నాను. నేను చెయ్యకుండా ఏది ఎప్పుడు చెప్పలేదు. అలా ఎన్ని సంవత్సరాలు గడిపానో నా బిడ్డలు సాక్ష్యం, నా ఊరు సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగండి అని అంటే అది అలాగే నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానని ఆయన అడిగితే నేను అడిగితే అదే చెప్తాను. అంతకన్నా నేను చెప్పలేము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాక ఆయన దిగొస్తే మనం ఆయన వశం అయిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 33వ వచనం చదువుదాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చాలండి. దేవుడే వెళ్ళిపోయాక అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చాడంటే ఒకవేళ నువ్వు ఇంటిలోనే నువ్వు మోకరిస్తున్నా మరలా ఈ లోకంలోకి వచ్చి నీ పనులలో నువ్వు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాక నువ్వు రావాలి బయటికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అనుభవం అందరికీ సాధ్యమేనండి. ఎక్కడి నుండో ఊడిపడిన వాళ్ళు ఏలియా ఎలీషాలు కాదు, అబ్రహాం కాదు, నేను కాదు, ఇంకొకరు కాదు. దేవుని మహిమ కలుగునుగాక. సామాన్యమైన మనుషులమే మనమందరము. అలా సాధ్యమేనని రుజువుపరచబడిన భక్తుల లిస్టు మన ముందు ఉండగా మనం తప్పకుండా ఆ అనుభవంలోనికి వద్దాం, ప్రయత్నం చేద్దాం. నేను అన్నం తినలేకపోతున్నాను అంటే మా కూతురు ఏం చెప్తుంది? రోజుకొక ముద్ద ఎక్కువ తిను మమ్మీ అని చెప్తుంది. ఓకేనా? అంటే ప్రాక్టీస్ చేయి. ఒకసారి తినలేవేమో అని. అవునా కాదా? ఒక గేదెను ఎవరు ఎత్తి పక్కకి దింపుతారో వాళ్లకు నేను కొన్ని వరహాలు ఇచ్చేస్తానని ప్రైజ్ ప్రకటించిందంట ఒక ఇల్లాలు. ఊరంతా చాటిస్తే అందరూ వచ్చారు. ఇదేట గేదెనెత్తడం ఏంటి, ఎక్కడ సాధ్యమేనా ఇది అని. ఆమె ఫెయిల్ అయింది, మనమే డబ్బులు తీసుకొని పోదాం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలా శాత కాదు కదా కదా, ఎవరు అసాధ్యం అది. కానీ ఎవరు మా వాళ్ళ కాదు, మా వాళ్ళ కదా అంటే ఆమె ఎత్తి పక్కకు పెట్టి, ఒక ఆడమ్మాయికి ఇది ఎట్లా సాధ్యం అంటే, ఆ చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి నేను ఆ కట్టుకోయ దగ్గర నుండి తీసుకొచ్చి తల్లి దగ్గర పాలు దానికి తాపించి మళ్ళీ తీసుకెళ్ళి నేను అక్కడ కట్టేసేదాన్ని. ఆ బుజ్జి తల్లిని కింద దింపడం, నడిపించడం నాకు ఇష్టం కాలేదు. నాకు ప్రేమతో రోజు ఎత్తుకెళ్ళి తీసుకురావడం, తీసుకోవడం, ఎత్తుకెళ్ళి తీసుకురావడం, ఎత్తురా. అందుకే గేదైనా ఎత్తుతున్నానని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థమైందా మీకు? ప్రాక్టీస్ అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేయాలి అని ఆమె లోపల ఆశ అనిపించింది, చేయడం మొదలుపెట్టింది. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాధనమున పనులు సమకూరు ధరలో కదా. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో గంటల తరబడి కనపడడానికి మనం ఇష్టపడదాం. కొన్నింటిని వదిలేసుకుంటే తప్ప కొన్నిటిని చేపట్టలేము. కొన్ని కావాలనుకుంటే కొన్ని వద్దనుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకము దేవుడు రెండూ కావాలని కోరుకున్న వాళ్ళకి ఎప్పటికీ రాదు. కొన్ని వదిలేస్తే కొన్ని చేపట్టగలుగుతాం, తీసుకోగలుగుతాం. అనగా దేవుని సన్నిధిని కాంక్షిస్తే లోకాన్ని కాసేపు మరచిపోవడానికి ఇష్టపడాలి, వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధిలోకి వచ్చాక ఫోన్ కట్టేయడమే మర్చిపోయి మహానుభావులు ఉన్నాక ఇంకెట్లాగండి? సన్నిధికి వచ్చాక బుర్రను
అవతల వాడొద్దు అనే అది కూడా మరిచిపోయే వాళ్ళు ఉన్నారు. రాజుగారి దగ్గరికి తెనాలి రామలింగుడు వచ్చాడంట. రాజుగారు ఏం చేశారు, మంత్రి గారు వచ్చేస్తున్నాడు అని లేడని చెప్పు అన్నాడంట. ఇలా చూశాడు, కిటికీలో అన్న నుంచి వస్తున్నాడు, లేడు, మంత్రి గారు లేరని చెప్పండి అని చెప్పాడంట. అంటే బయటకు వచ్చి మంత్రి గారు లేరండి అని చెప్తే, అయ్యయ్యో బయటికి వెళ్ళారా, వెళ్ళేటప్పుడు ఆయన తలకాయని కూడా తీసుకొని పోమని చెప్పన్నాడంట. ఈసారి ఆయన తలని తీసుకొని పోమని చెప్పండి, పాపం మర్చిపోయాడు అన్నాడంట. ఎందుకని కనబడింది ఏంటి, కిటికీలోంచి కనబడింది కదా. నేను అంటున్నా, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన అది అక్కడ వదిలేసి ఇక్కడ మనసు పెట్టండి. మీరు దీన్ని మనసునేమో అక్కడ, బాడీ ఇక్కడ ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఆలోచనలు గమనించగలిగిన కొంచెం బుర్రను దేవుడు ఇచ్చాడు, గమనిస్తూ ఉండగా ఎక్కడో ఉంటుంది. నేను ఎంతో మందికి చెప్పాను, వీళ్ళు డబల్ మైండ్లో ఉన్నారు అని. ఓకే అని ఒప్పుకున్నారు. కాబట్టి అట్లా వద్దు. ఇక్కడే కాదండి, నీవు మోకరించినప్పుడల్లా పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఆయన మీద పెట్టు. దేవుని అప్పుడు ఆయన దిగొస్తాడు, నీతో మాట్లాడతాడు. మాట్లాడి నీకు చెప్పాల్సినవన్నీ చెప్పి అబ్రహాము దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు నీవు అప్పుడు స్పృహలోకి వస్తావు, ఈ లోకంలోకి వస్తావు. నీ పనులన్నీ సక్సెస్ అవుతుంది, నీకు మేలే కలుగుతుంది. అన్యుల మధ్యలో నీకు ఒక పేరు వస్తుంది, నువ్వు మా మధ్యలో మహారాజు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నవి, బల సౌందర్యములు ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోష సౌఖ్యము సుఖము. ఎప్పుడైనా దుఃఖపడి ఎంత బాధపడినా ఆత్మల కొరకు మాత్రమే ఏడుస్తాం మనం, నశించిపోతున్న వారి కొరకు మాత్రమే ఏడుస్తాం. గనక మన విషయమై మనం దుఃఖపడాల్సిన అవసరం ఉండదని గ్యారంటీగా దేవుని వాక్కును బట్టి నేను మీకు ప్రకటిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా బావగారే అన్నారు, ఎప్పుడు చూసినా ఎందుకు ఏడుస్తావమ్మా అన్నాడు. నేను ప్రార్థనలో ఏడుస్తాను, బయట ఏడవనని చెప్పాను. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థనలో దుఃఖముతో కన్నీటితో మొరపెట్టే వాళ్ళు బయట నవ్వుతూ తమ జీవితాన్ని గడపవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చింత ఆయన మీద వేసి, ఆయన మీద భారం వేసి మనం ఆయన సన్నిధిలో గడపడము నేర్చుకుంటే, మనలను మనము మరచిపోయి ఆయన సన్నిధిలో గడపడం మనము నేర్చుకుంటే పరలోకమే మన కొరకు తెరవబడే పరిస్థితులు కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుండి ఆయన దిగి రావడమే కాదు, పరలోకము తెరచి చూపించాడు యోహానుకు. దేవునికి స్తోత్రం. తీసుకొని వెళ్ళి బ్రతికుండగా మొత్తం తిప్పి చూపించి రాయమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భక్తుల యొక్క అనుభవాలు ప్రభు మనకు నేర్పిస్తూ ఉండగా మనము తప్పకుండా ఆ పాటించడం, విని మరచిపోయే వాళ్ళం కాకుండా ఆయన సన్నిధి యొక్క ప్రాధాన్యత, విలువ, శక్తి ఎరిగిన వారమై దానిని మనం అనుభవించే వారంగా, నిత్యము దానిని వెదికే వారంగా, ఆయన సన్నిధిని భయపడుతూ లోబడుతూ బ్రతికే వారంగా, మోకరిస్తే కరిగి మైనం వలని అంతరంగం, బండలాంటి అంతరంగం, రాతి లాంటి గుండె కరిగిపోయి ప్రవాహమై అనేకుల కొరకు, నీ కొరకు ప్రార్థించేదిగా మారిపోతుంది. దానివల్ల మనకు మేలు కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఒక అడుగు ముందుకేస్తే 33 నిర్గమకాండం 14 నుండి 16 వరకు చదివితే ఏమంటున్నాడు? 35 లక్షలు విడిపించగలిగిన మహానాయకుడైన మోషే ఏమంటున్నాడు? అయ్యా, నీ సన్నిధి రాని ఎడల నన్ను కొడిపోకు, నన్ను తీసుకెళ్ళకు అనంటే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తున్నానగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. చాలండి. నా సన్నిధి నీతో వస్తుందంటే, అసలు నీ సన్నిధి రాకుంటే మమ్మల్ని తీసుకొనే పోవద్దయ్యా.
నీ సన్నిధి విశ్రాంతినిస్తుందని చెప్పావు. కానీ నిజమే, కానీ అసలు నీ సన్నిధే మాతో రాని ఎడల ఈ జనాంగము ఎట్లా తెలుసుకుంటారు మేము నీ బిడ్డలమని, నీ నడిపింపులో ఉన్నామని, నీవే మమ్మల్ని నడిపిస్తున్నావని, నీవే మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్నావని నీ సన్నిధి మాతో ఉంటేనే వీళ్ళందరికీ అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో మనం ప్రత్యేకించబడిన జనాంగమని, వీళ్ళు ప్రభు బిడ్డలని, ప్రభు మహిమ కొరకు బ్రతుకుతున్నారని, ప్రభుకు సాక్షులు అని లోకం గుర్తించాలంటే ఎలా తెలుస్తుందంటే, నీవు ఆయన సన్నిధిలో ఉన్న వాడివైతే ఇట్టే లోకం గుర్తుపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా, వెలుగుతున్న దీపం నేను వెలుగుతున్నా అని చెప్పదు. పువ్వు పరిమళముతో మరి అంటారు ఏమనాల, పువ్వు పరిమళాన్ని వెదజల్లేటప్పుడు మనం గుర్తించి దగ్గరికి వెళ్తాం, కానీ అది ప్రకటించుకోదు. ఏమైనా సైన్స్ వస్తాయి అక్కడ నుంచి, పరిమళం మాత్రమే వస్తుంది కదా. అలాగా నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము. వీరు ఆయన బిడ్డలే, ప్రత్యేకించబడిన జనాంగమే. దేవుని సన్నిధి వీళ్ళతో కూడా ఉంది అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఆయన సన్నిధిలో మనం ఉండడము నేర్చుకుంటే లోకం గుర్తిస్తుంది. అంటే మనకు విశ్రాంతి కలగడం, నెమ్మది కలగడం, అనేక సత్యాలు మనము నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆయన నుండి బలం పొందుకోవడమే కాదు, రెండవది లోకం కూడా గుర్తించే అవకాశం ఉంది కనుక ఆయన సన్నిధిని మనం ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ఆయన సన్నిధిని అనుభవించే వారంగా, ఆ సన్నిధిలో గడిపే వాళ్ళంగా, ఆయన వెళ్ళిపోయాక మరలా మనం ఈ లోకంలో ఈ పనులలోకి వచ్చే వాళ్ళంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జకర్యా 3:7 కూడా చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడవాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. చాలండి. ఇక్కడ ఆయన సన్నిధిని మనము గడపడము, నిలబడము మనము నేర్చుకుంటే, మన అడ్రస్సే ఆయన సన్నిధి అన్న సంగతి లోకంలోకి చెప్పగలిగితే, ఈ సన్నిధి కలిగిన వాళ్ళు, వీళ్ళ సన్నిధి వీళ్ళతో ఉన్నది ఆయన ఉన్నాడు అనేది లోకం గుర్తెరగగలిగితే, చివరికి నిత్యము ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2003 డిసెంబరు 2022 డిసెంబర్ 31వ తారీఖున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. ప్రతి 31వ తారీఖున దేవుని దగ్గర నేను అడగడం, పొందుకోవడం అది నాకు ఆనవాయితీ. దేవుని ఆ వాగ్దానాలన్నీ నేను రాసి పెట్టుకుంటా ఎప్పటికప్పుడు. పలానా సంవత్సరం దేవుడు నాకు ఇది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలాంతమందు నీ వంతులో నీవు నిలుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, సిమియోనులాగా, అలాగే నాయన వృద్ధాప్యంలో ఉన్నా సరే జకర్యాలాగా ధూపం వేయటం నేను మానను అని ఇవన్నీ నేను చెప్పుకుంటూ, నా వంతుగా నేను చెప్పాను, నా తీర్మానం నేను చెప్పాను. నీ మాట ఏదో చెప్పు అంటే దేవుడు ఈ మాట చెప్పాడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఓపిక అలాగే ఉండు. కాలాంతమందు నీ వంతులో నీవు నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నేను నీకు ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనమందరం ఆయన సన్నిధిలో నిలవాల్సి ఉంది. అందుకేనా మనం రక్షణ పొందాం, అందుకేనా బతుకుతున్నాం, అందుకేనా సిద్ధపడుతున్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకై నిత్యము ఆయన సన్నిధి అనేది వెతకడం మనము నేర్చుకోవాలి. అంటే ఏదో 2 ముక్కలు వంతుకు ప్రార్థన చేయకుండా కొద్దిసేపు ఆయన సన్నిధిలో గడపడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడే వరకు మాట్లాడు. ఆయన నీతో ఏదో ఒక మాట చెప్పే వరకు ఆయన సన్నిధిలో వేచి ఉండడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి నేను కాచి ఉందును అన్నాడు భక్తుడైన దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 116వ కీర్తన 9వ వచనములు అంటాడు,
సదాకాలము నేను ఆయన సన్నిధిలో నా కాలము గడుపుదును అన్నాడు. అంటే ఎప్పుడండి? ఇక ఎటర్నల్ లైఫ్. అంత గ్యారెంటీ ఉందా? నిత్యత్వంలో ఆయన సన్నిధిలో నేను ఉంటాను అనే గ్యారెంటీ ఉందా? భక్తులకు ఉంది. కాబట్టి ఎందుకుందయ్యా? ఎలా ఉందంటే ఇక్కడ గడిపాను కదా, ఇక్కడ ఆయన నాకు చాలా పరిచయం కదా, ఎన్నో మాట్లాడాడు కదా, ఆయన చెప్పినట్టు నేను చేశాను కదా. దేవుని మహిమ కలుగునగాక. ఆ తర్వాత ఈ భూమిని వదిలిపెడితే మళ్ళీ నేను వెళ్ళేది కూడా అక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా అదే కోరుకోవాలి. కన్ను తెరిస్తే జీవం, కన్ను మూస్తే మరణం అని పాటలు పాడతారు కదా. నేను కోరుకుంటా కన్ను మూస్తే మరణం అని నాకు తెలుసు, కానీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుని మహిమ కలుగు. హల్లెలూయా. మొన్న ఒక ఆమె చెప్తుంది, పెద్ద మనిషి, మంచి భక్తురాలే, నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళినప్పుడు మీరందరూ రావాలి, నేను ఇక్కడ కొన్ని రోజులు కొంతసేపు ఉంటుందట, ఉండి మేము వచ్చామో లేసి వస్తుందట ఆమె. ఆ ఎక్కడ పిచ్చి తల్లి పెద్ద ఆమె. కానీ అలా అదేమి ఉండదు ఛాన్స్. ఊపిరి పోగానే మనం అక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నా ఆశ, నా కోరిక. అయితే మొన్న దర్శనం వచ్చిందండి. చాలామంది ఉన్నారు ప్రభు ముందు. నేను వాళ్ళ వెనకాల నిలబడ్డా. అయ్యో, నేను అలా అనుకోలేదే. కళ్ళు తెరవగానే నేను ఆయన పాదాల దగ్గర ఉండాలా, ఆయన నన్ను లేపి నన్ను హత్తుకోవాలని కదా నా ప్రార్థన, నా ఆశ. ఇదేంటి నాకు ఇలాంటి దర్శనం కల వచ్చింది ఏంటబ్బా అని ఆ కలలోనే నేను బాధపడుతున్న ఒక క్షణం ఇలా చూసి ఇలా పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిగెత్తుకొని వీళ్ళందరినీ దాటుకొని ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆశపడ్డానికి దేవుడు నాకు ఆశ తీరుస్తాడన్న అది అనుభవం నాకు ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎంతకు మినహా మనకి ఇంకో దారి లేదు. ఇదే మనకు సర్వం. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే దాన్ని మనం అనుభవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉండగానే ఆ గ్యారెంటీ సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అంత కట్టామా లేదా, 10 సార్లు చూసుకుంటామా లేదా, అలాగ మనము చూసుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఒక అమ్మాయి డిసెంబర్లో రిజెక్ట్ అయిపోయిందంట. అప్పటి నుంచి ఎక్కువగా టీయర్స్తో ప్రార్థన చేయడం నేర్చుకుందంట. సోగ్గా చెప్తుంది సార్ దేవుని. అప్పటిదాకా ఏమొచ్చు, పొడి పొడి ప్రార్థన వచ్చు. ఇప్పుడు విత్ టీయర్స్. దేవుని స్తోత్రం. పోన్లే, అందుకే మేలైంది. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడికి రిజెక్ట్ అయిపోతేనే అమెరికాకి నీకు ఎంత బాధ కలిగింది. అసలు రిజెక్ట్ అయితే ఏం చేస్తావు తల్లి? నేను అడగకుండా ఉంటాను మరి. దేవునికి మహిమ కలుగునగా. అసలు అందుకోసం సిద్ధపడుతున్నావా? అందుకొరకు ఏమైనా ఆరాటం ఉందా? అందుకొరకు ఏమైనా తపన ఉందా? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు నాకు దక్కాలి. అందుకే ఈ ఉపదేశాన్ని దేవుడి దినం మనకిస్తున్నాడు. గ్యారెంటీ ఉందో లేదో నువ్వు చూసుకో. నీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో నువ్వు చూసుకో. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు అడిగితే సిగ్గుపడిపోయే మొహాలతో మనం వెనకకు రాకూడదు. ఇక్కడ గడపడం నీకు అలవాటైతే తప్పకుండా సదాకాలమైన సన్నిధిలో మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే తన యొక్క ఫైల్ తిరిగేసుకుంటూ ఉన్నప్పుడు అర్థమైపోయింది దావీదుకి, అమ్మో నేను రిజెక్ట్ అవుతానేమోనని. 51వ కీర్తన 11వ వచనంలో అంటాడు, అయ్యా నీ సన్నిధి నన్ను తోసేయకయ్యా, నాకు భయం అవుతుందయ్యా, నేను పొరపాటు చేశాను, అవివేకంగా ప్రవర్తించాను, నువ్వెక్కడ తోసేస్తావో అని నేను భయపడుతున్నాను స్వామి. కనుక దయచేసి ఏది లేకపోయినా పర్వాలేదు, నీ సన్నిధి మాత్రం నాకు లేకుంటే నేను బతకలేను. దేవునికి మహిమ కలుగు అన్నాడా లేదమ్మా? నీ రక్షణానందము నాకు మరలా కలగజేయి, శుద్ధ హృదయము నాకు కలగజేయి, నీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు, నీ సన్నిధిని చదువు తల్లి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఆమేన్, హల్లెలూయా. గంటలు గంటలు ఆయన సన్నిధిలో గడపాలి అనంటే పరిశుద్ధాత్మ అనుభవం మనకు రావాలి. అది లేకుండా మనం గడపలేం. అప్లికేషన్ పడేసి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ గనక మన అనుభవంలోనికి వస్తే, దాన్ని అభిషేకం పొందుకుంటే తప్పకుండా ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడపగలుగుతాం. అది నీకే తెలియదు, నువ్వు పరవశులమైపోతాం. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఆ అనుభవం మనకు కావాలి.
దహించుచున్న అగ్నితో నిత్యము ఎవడు నివసింపగలడు అన్నాడు. అంటే నీవు దహించబడితేనే నివసించగలవు. దేవునికి స్తోత్రం. నీవు అగ్నిగా మారితేనే అగ్ని అయిన దేవునితో నీవు నివసించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడా లేదా? మనం చెత్త అయితే, మనం గడ్డి అయితే, మనం కర్ర అయితే కాలిపోతామా? కాలిపోమా? అదే వెండి వెలగల రాళ్లమయం అనుకో, ఇంకా మెరుగొచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇంటి అనుభవంలోకి రావడానికి దేవుడు మనందరిని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అలాగే ఉంటాడు, మనం ఇలాగే ఉంటామంటే ఆయనతో మనం సహవాసం చేయలేము, ఆయనతో నిత్యము ఉండలేము. సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ సదాకాలం ఉండాలని నీకు ఆశ ఉంటే కనుక నువ్వు ఆయనలాగా మారిపోవాలి, ఆ అనుభవంలోకి రావాలి. భూమి మీద ఉండగా రోజు రోజు ప్రాక్టీస్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి భాగ్యాన్ని త్రోసేయబడ్డాడు ఒకడు. ఎవరైనా? దేవుడే శాపంగా ఎంచి పంపించేశాడు. ఎవడతనో? కయీను. ఇక ఎప్పటికీ నీవు నా సన్నిధిలో ఉండొద్దు అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. అన్నాడా లేదా? ఎందుకంటే ఘరానా అంతుంది. నీ తమ్ముడేడి అన్నాడు దేవుడు. మాట్లాడా? కావలివాడనా అన్నాడు. అంతకుముందే కదా నీతో 2-3 సార్లు మాట్లాడు. ఎందుకురా మొహం మార్చుకున్నావు? ఎందుకు అలాగున్నావు? ఏమైంది? మరి చేసేదేదో మంచిగా చేయొచ్చుగా ప్రార్థన, ఆ అర్పణ ఏదో మంచిగా ఇవ్వచ్చు కదా, ఎందుకు అలా మొహం మార్చుకున్నావు? నేను అంగీకరించనందుకంటే పొరపాటైన దేవుడు అని అప్పుడే మాట్లాడొచ్చుగా. అప్పుడు మౌనంగా ఉండి తమ్ముడితో మాట్లాడాడు అని చెప్పి పడేశాడు. మాట్లాడే దేవుడితో మాట్లాడవు నువ్వు, ఎవడెవడితో మాట్లాడతావు వేస్ట్గా. నీతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మాట్లాడు ఆయనతో. అలాంటి అనుభవంలోకి రా. గంటలేమో బయట మాట్లాడతావు, ఇక్కడేమో 2 నిమిషాలు మాట్లాడితే అయిపోద్ది నీ ప్రార్థన. మళ్ళీ మాట్లాడితే కూడా ఘరాన సంబంధం. నేను ఏంటనుకుంటున్నాను, సనాతన కాలం నుండి ఏంటో అని చెప్పి ఎన్ని డిగ్రీలు ఇవన్నీ చెప్పద్దు. ఏం చెప్పినా ఏం చేసినా అంగీకరించబడలేదు. అవిధేయత చూశాడు దేవుడు. ఒకే ఒక శాపం, ఇంకా నువ్వెప్పుడు నా సన్నిధిని గడపదు, పోవదలకి అన్నాడు. విఫలుడైన దగ్గరికి ఎందుకు దిగి రావాలండి? ప్రేమ కాకపోతే ఏముంది చెప్పండి? అంగీకరించలేదు, బలి అయినా దిగొచ్చాడు, అయినా చెప్పాడు, ఇందుకేరా నేను అంగీకరించలేదన్నాడు. సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, ఈ గతి ఎందుకు అవుతుంది? ఇంత హెచ్చరించిన బుద్ధి మార్చుకోలేదు. ఇంకా మార్చుకోకపోగా నువ్వెందుకు మంచోడు అయ్యావు, నన్ను ఎంత చెడ్డోని చేసావని అని చెప్పేశాడు. అప్పుడైనా మళ్ళీ ఎందుకు దిగి రావాలండి దేవుడు ప్రేమ కాకపోతే? దిగొచ్చి ఏమన్నాడు? తమ్ముడేడి అన్నాడు. అయ్యా కనిపెట్టేసావా, వచ్చేసావా తండ్రి, తప్పైపోయింది అయ్యా అని పాదాల మీద పడేది పోయి నేను కావాలి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముని రక్తం మొరపెడుతుంది, అందుకే నేను దిగొచ్చా అని చెప్పి, ఇంకా ఎప్పటికీ నీవు నా సన్నిధికి వచ్చే భాగ్యం లేదు, పో అని చెప్పేశాడు. అప్పుడు అంటాడు, ఈ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మీరు గమనించండి, ఆయన సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ శిక్షలన్నిటికల్లా ఎక్కువ గొప్ప శిక్ష అదే. ఇంకా ఎప్పుడైనా సన్నిధికి వచ్చే భాగ్యాన్ని కోల్పోయామనుకో, సరి చేసుకోలేదనుకో, బుద్ధి మార్చుకోలేదనుకో, సరిదిద్దుకోలేదనుకో, ఇంకా లోపమా నాలోనా అనుకుంటాడు ఒక్కొక్కడు. దేవుడు చెప్పాడు ఏమని? ఒక్క విషయంలో తప్ప దావీదు చాలా కరెక్టు అని చెప్పాడు. 1 రాజులు 15:3 చదువుకోండి మీరు. దావీదు అంటాడు ప్రార్థన చేస్తూ, నా దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయని. అంటే చిన్నవి కూడా ఆయన సహించలేడు కనుక నాకు కూడా ఇష్టం లేదు, అది కూడా నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మీరు శరీర కార్యాలు చదువుకుంటే 17-18 లిస్ట్ ఉంది. గలతీ పత్రిక 5:19 నుంచి చదివితే అందులో పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి. ఓకే, పెద్దవి మాత్రం మనం చెయ్యము, చిన్న పాపాలు మాత్రం అలాగే ఉంచుకుంటాం. అవునా కాదండి? కదా, వాటిని కూడా లెక్కించి, ప్రతి చిన్నది లెక్కించి, నాకు చాలా ఉన్నాయ్యా నన్ను క్షమించు అని ప్రార్థించాడు. అందుకే యథార్థవంతుడు, ఆయన హృదయానుసారుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన తోసేసేదాకా ఆగొద్దు,
తోసేయకుండా ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వాళ్ళంగా సదాకాలము నిలిచి ఉండే భాగ్యాన్ని మనం పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకొకడే మంచోడై ఉండి నానా పలానా దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినారా అంటే ఆడు పారిపోయాడు. ఆడికి తిప్పలు, అందరికి తిప్పలు. ఎవడైనా ఎస్ కదా. నువ్వు పారిపోతున్నావా? ఈ మాట చెప్తాడు ఎందుకండి అనవసరంగా. ఎప్పుడన్నా చెప్పు, సువార్త చెప్పు, బైబిల్ చదువు, బైబిల్ రాయి, ఇంకా ఎందుకు వచ్చిన గోళ. సన్నిధి నుండి పారిపోయే వాళ్ళు ఉన్నారు. నువ్వు పారిపోయే దేవుని సన్నిధిని కాదు, విగ్రహారాధన నుండి పారిపోవాలి, యవనేచ్ఛల నుండి పారిపోవాలి, జారత్వం నుండి పారిపోవాలి. సొదొమ లాంటి ప్రదేశములో నీవు నిలవకుండా, కూర్చోకుండా, సహవాసం చేయకుండా అక్కడి నుండి పారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీచానికి, అసహ్యానికి ఉనికి పట్టైన బబులోను నుండి నువ్వు పారిపోవాలి. ఆయన సన్నిధి నుండి కాదు నువ్వు పారిపోవాల్సింది. కాబట్టి అసలు నిన్ను నీ ఒక్కసారి పరిశీలించుకుంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండడానికి అర్హుడివేనా? ఒకవేళ అర్హుడవే అయితే ఎంతసేపు నిలిచి ఉంటున్నావు, ఎలా కాచి ఉంటున్నావు, ఎలాంటి అనుభవంలో ఉంటున్నావు? మనలను మనం పరిశీలించుకుందాం. ఇక్కడ ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడిపే భాగ్యం గనక నీకుంటే అక్కడ సదాకాలం ఉండే భాగ్యాన్ని ఉంటుంది. నీ అడ్రస్ ఏంటి అంటే నేను ఆయన సన్నిధిని నిలబడేవాడను అని చెప్పుకోగలుగుతావు. నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు భూమి మీద జరిగిస్తాడు. నిన్ను చూసే అన్య జనాంగము వీళ్ళు ఫలాని వాళ్ళు ఆయన సన్నిధి వీళ్ళతో కూడా ఉంది అని గుర్తుపట్టి ప్రకటిస్తారు, లోబడతారు, భయపడతారు. అటు యోగ్యత, అటు శ్రేష్టమైన అనుభవం మనమందరము పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.